సరిగ్గా 25 ఏళ్ల క్రితం 'నిన్ను చూడాలని' అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు తారక్. ఎన్టీఆర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు పరిచయం అయిన జూనియర్ తొలి సినిమాతో ఆడియన్స్‌ని నిరాశపరిచారు. అయితే ఆ ఫెయిల్యూర్ తారక్‌లో మరింత కసి పెంచింది. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ, మలుచుకుంటూ స్టార్ రేంజ్‌కి చేరుకున్నారు ఎన్టీఆర్. మాస్, క్లాస్, యాక్షన్, కామెడీ ఇలా జాన్రా ఏదైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. 'RRR' సినిమాతో నేషనల్ రేంజ్‌ని కూడా దాటి గ్లోబల్ రేంజ్‌లో సౌండ్ చేశారు. 'దేవరా' సినిమాతో సోలోగా పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేశారు ఎన్టీఆర్. 25 ఏళ్ల ప్రయాణంలో బెస్ట్ పెర్ఫార్మర్‌గా, అంతకు మించిన కమర్షియల్ స్టార్‌గా తనని తాను మలుచుకొని అభిమానులు గర్వంగా ఫీలయ్యేలా చేశారు ఎన్టీఆర్. ఈ జర్నీలో వార్ 2 లాంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా వాటిని దాటుకొని దూసుకుపోతున్నారు. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆ మూవీతో గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే చాలా టైం తీసుకొని డిఫరెంట్‌గా మేకోవర్ అయ్యారు. దీనికి తోడు తారక్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో వస్తున్న సినిమా కావటంతో 'డ్రాగన్' మీద అంచనాలు మరింత భారీగా ఉన్నాయి.